గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం. ఇంతకు ముందు ప్రసారం చేసిన వేంపాడు గ్రామం యొక్క వివరాల్లో రైతాంగం గ్రామస్తులు ఏ రకంగా నష్టపోయిందో తెలియజేసి ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఎస్టేట్ రద్దు అయ్యి ఇనాం గ్రామంగా ప్రకటించినట్లయితే ఇనాం ఎబాలిషన్ యాక్ట్ కింద ఇనాం దారుడైన రఘునాథ స్వామికి 2/3 అంటే ఎకరానికి 33 సెంట్లు, దేవాలయంకు మిగతా 66 సెంట్లు సాగుదారునికి చెందుతుంది. దాంతో స్వామివారి పట్టా స్వామివారికి, రైతుకి ఇవ్వాల్సిన పట్టా రైతుకి 66 సెంట్లు పట్టా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా 1990లో ఈ గ్రామంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమే అని నా అభిప్రాయం. దీని వివరణ అడిగితే ఎవరైనా అడిగితే అప్పుడు చెప్పగలము. తదుపరి 2006 నుంచి 2016 వరకు మరియు పాస్బుక్ వచ్చిన తర్వాత 2016 నుంచి నేటి వరకు ఆలయ అధికారులు ఎలా అన్యక్రాంతం చేస్తున్నారో, అనేక కోణాల్లో ఎన్ని తప్పులు చేస్తున్నారో తదుపరి ప్రసారాల్లో చూడండి. దాదాపు 1-2 ప్రసారాలతో అవి కూడా ముగుస్తాయి. తదుపరి దీనిపై పోరాడే సంబంధితాలతో ఒక నివేదికను రూపొందించుకొని మరియు స్థానిక మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థించవలసి ఉంటుంది.